పాన్ ఇండియా స్టార్ను జైల్లో పెట్టి సీఎం రేవంత్ రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. మంచి పేరా చెడ్డ పేరా అనేది కాసేపు పక్కన పెడితే ఓవరాల్ నైట్లో రేవంత్ పాన్ ఇండియా పొలిటీషియన్గా మారిపోయారు. అటు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఇటు అల్లు అర్జున్ అరెస్ట్, చట్టం ఎవరి చుట్టం కాదంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారని కాంగ్రెస్ నేతల వాదన. టాలీవుడ్ మీద కక్షగట్టారు రేవంత్ అని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్గా పరిస్థితులు మారిపోతున్నట్లు కనిపిస్తోంది. హైడ్రా ప్రారంభించిన మొదట్లోనే అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేయడం దగ్గర నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం వరకు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలన్నింటిపై సినీ అభిమానులు పోస్ట్ మార్టం మొదలుపెట్టేశారు. అయితే టాలీవుడ్పై రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో సర్కారుకు మైలేజ్ వస్తుందా లేక డ్యామేజ్ జరుగుతుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఓవైపు మంచు ఫ్యామిలీ ఫైటింగ్ ఎపిసోడ్ నడుస్తుండగానే మరోవైపు జాతీయ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఉన్నట్టుండి అరెస్ట్ చేయడం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురిచేసింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసలాట్లో ఓ మహిళ మరణించిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్పై సెక్షన్ 109, 118 ఆఫ్ 1 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి డిసెంబర్ 13వ తేదీన చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా బట్టలు మార్చుకుంటానని చెప్పినా సరే బెడ్రూమ్ వరకు వెళ్లి మరీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అయితే ఎపిసోడ్లో చివరికి అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు కావటం పుష్ప సినిమాలోని ట్విస్ట్ ను తలపించింది. ఈ కేసులో ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ కనబరిచిందా అనే అనుమానాలు సగటు అభిమానుల మెదళ్లలో మెదులుతున్నాయి. ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీపై, టాలీవుడ్ సెలబ్రిటీలపై కఠినంగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన చర్యలను చర్చకు తీసుకొస్తున్నారు. అసలు టాలీవుడ్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇంత కక్ష కట్టింది, అసలు ఎక్కడ చెడింది అన్న చర్చోపచర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి సర్కార్ అన్న చర్చ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంతోనే మొదలైందని కొందరు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొచ్చిన హైడ్రాలో భాగంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీదికి ప్రభుత్వం బుల్డోజర్లు పంపించి అర్జెంటుగా నేలమట్టం చేయటం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. అయితే అది ఎప్పటినుంచో నడుస్తున్న వివాదం కాబట్టి అందులోనూ ఆక్రమణ అన్న ఆరోపణలు కూడా ఉండటంతో సినిమా సెలబ్రిటీలు ఎవ్వరూ స్పందించలేదు. ఈ ఘటనతో అటు ప్రభుత్వానికి ఇటు హైడ్రాకు మంచి మైలేజే రావటం గమనార్హం. ఆక్రమణలు చేస్తే సామాన్యులు సెలబ్రిటీలు అన్న తేడా లేదని ప్రభుత్వం కూడా గట్టిగానే క్లెయిమ్ చేసుకుని మైలేజీ తెచ్చుకుంది. ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా. కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరోసారి టాలీవుడ్ వర్సెస్ రేవంత్ సర్కార్ గా మారి తీవ్ర దుమారమే రేపాయి. కేటీఆర్ మీద ఘాటు విమర్శలు చేద్దామనుకుని మంత్రి కొండా సురేఖ వదిలిన వాగ్బాణాలు గురితప్పి అక్కినేని ఫ్యామిలీకి గుచ్చుకున్నాయి. ఫలితంగా ఆమెపై పరువు నష్టం దావాలు దాఖలు కావడమే కాకుండా రేవంత్ రెడ్డి సర్కారుకు కూడా గట్టిగానే డ్యామేజీ ఎదురైంది. ఈ ఘటనలో తెలుగు సినిమా లోకమంతా ఏకమై మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారును బలంగానే డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించలేదు. పిల్లి ఎలుక సామెతలా స్పందిస్తే ఒక బాధ, స్పందించకుంటే మరో బాధ అనుకుందో, లేక ఎక్కువలాగితే తెగిపోద్దేమో అనుకుందో గానీ సైలెంట్గా అయిపోయి మీరు కొట్టుకు చావండి అన్నట్లుగా అక్కినేని ఫ్యామిలీ కొండా సురేఖ కేటీఆర్కే వదిలేసింది ఆ కేసును. అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఏదున్నా తన వల్ల తను అక్కడ వచ్చిన దాని వల్ల ఇబ్బంది కలిగి ఒక ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది, ఒక ప్రాణం పోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన పైన కేసు నమోదై దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఇప్పటివరకు కనీసం ఆయన కండోలెన్స్ చెప్పడం కానీ ఆ ఇష్యూ పైన స్పందించలేదు. ఆ పొజిషన్ ప్రకారం కేసు అయి ఆయనని అరెస్ట్ చేస్తే ఏదైతే సంబంధించి బడా వ్యక్తులకి, స్టార్లకి మటుకే ప్రతిపక్షాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అవి పోలీసు అధికారులు తీసుకోవడం జరుగుతుంది. కొండా సురేఖ విషయంలో అప్పుడు స్పందించలేదు. కానీ ఇండస్ట్రీ ఒక్కటై మాటల దాడి చేయటాన్ని మాత్రం మనసులో పెట్టుకున్న ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ విషయంలో, డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ విషయంలో గట్టిగానే అక్కసు వెళ్లగక్కిందన్న వాదనలు వినిపించాయి. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డ్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించలేదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేయటమే అందుకు కారణం. గద్దర్ అవార్డులను అడ్డం పెట్టుకుని కసి తీర్చుకున్నారంటూ సినీ అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు. जब से तेलंगाना में कांग्रेस की सरकार बनी है, लॉ एंड ऑर्डर तो पूरा ध्वंस हो चुका है। पता नहीं किस गली में, किस क्षेत्र में कब किसका खून हो जा रहा है, कब किसका बलात्कार हो जा रहा है, कब किसको लूटा जा रहा है। ये तो व्यवस्था बनी हुई है तेलंगाना राज्य में जब से कांग्रेस की सरकार बनी है। और अल्लू अर्जुन जी ने तेलंगाना का नाम
उन बुलंदी पर ले जाने के लिए उन्होंने बहुत मेहनत की है, जो आज पूरे वर्ल्ड में उनके मूवीज को देखा जाता है अनेकों भाषाओं में। आज उनको अरेस्ट किया गया, पता नहीं कौन सी दुश्मनी हमारे मुख्यमंत्री जी या पुलिस के अधिकारी निकारे समझ में नहीं आ रहा, लेकिन उनके अरेस्ट का मैं खंडन करता हूं। మరోవైపు డ్రగ్స్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సినిమా విడుదల సమయంలో ఒక 2 నిమిషాల నిడివితో ఆ మూవీలోని నటీనటులతో వీడియోను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఎన్టీఆర్, చిరంజీవి అలాంటి అగ్రతారలు వీడియోలు విడుదల చేయగా 1 సినిమాలకు చెందిన నటులు వీడియోలు చేశారు. ఆ తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఈ విషయంపై కూడా రేవంత్ రెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ వీడియో విడుదల చేశారు. దానిపై స్పందించిన రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు కూడా. జరిగిన దానికి మాకు కూడా కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే అంత నేషనల్ అవార్డు విన్నరే కాదు, ఆయన జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మరి అల్లు అర్జున్ గారు వల్ల తెలంగాణ పౌరుడిగా, ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా ఎంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే. అంత మంచి మరి ఈరోజు పాన్ ఇండియా అనకూడదు, ప్రపంచం అనొచ్చు మనము. కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను, కొంచెం చింతిస్తున్నాను కూడా. ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిన స్పెషల్ ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటే ఈ ఎపిసోడ్ విషయంలో అసలు సర్కార్ వ్యూహమేంటి అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. జాతీయ అవార్డు గ్రహీత, పుష్పతో నేషనల్ స్టార్గా ఎదిగి పుష్ప 2తో ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంటున్న హీరోను అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి మైలేజ్ కంటే డ్యామేజీనే ఎక్కువగా ఉంటుందని సగటు తెలంగాణ పౌరుడు చెప్తున్న మాట. పైగా దేశాన్ని విడిచి వెళ్లే ఛాన్స్ ఉన్న క్రిమినల్గా, సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉన్న వ్యక్తిగా పరిగణించి సెక్షన్లు పెట్టి హడావిడిగా అరెస్టు చేయడం, అది కూడా శని ఆదివారాలు కోర్టుకు సెలవని తెలిసి శుక్రవారం మధ్యాహ్నమే అరెస్ట్ చేయడం వెనుక ప్రభుత్వం ఏం ఆలోచించింది, ఈ ఎపిసోడ్తో సర్కారుకు ఏం మైలేజ్ వస్తుందని భావించిందని జనాలు బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం, పంచ ప్రాణాలు. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది, గుర్తుపెట్టుకుంటే. అయితే నాడు హైడ్రా ఘటనలో అయినా, నేడు బన్నీ అరెస్ట్ ఎపిసోడ్లో అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహం ఒకటే అని తెలుస్తోంది. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా చట్టం ముందు అందరూ సమానమే అన్న పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోందన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పనులను చేపడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా అల్లు అర్జున్ లాంటి జాతీయ స్థాయి హీరోను అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి జరిగే డ్యామేజీ కంటే కొన్ని విషయాల్లో సర్కార్ కఠినంగా ఉంటుందన్న భయాన్ని అటు టాలీవుడ్తో పాటు జనాల్లోకి తీసుకెళ్లడం ద్వారా వచ్చే మైలేజీనే ప్రధానమని భావిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. మరి అసలు గుట్టు పెరుమాళ్లకే ఎరుక అన్నట్లు ప్రభుత్వం వ్యూహం ఏంటన్నది మాత్రం ఆయనకే ఎరుక. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.